వాళ్ళ చేత ఎన్నికైన ప్రభుత్వం మెజారిటీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంత్రివర్గము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రాతిపదికన ప్రభుత్వపరమైన పాలనా నిర్ణయాలు తీసుకొని ఆ పాలనా నిర్ణయాలనే మంత్రివర్గ ఆమోదం చేయించి మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. ఇది ఇక్కడనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా లోక్సభ రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు చేసే ప్రసంగం కూడా కేంద్ర మంత్రివర్గ ఆమోదం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఆమోదించిన తర్వాతనే ఆ అంశాలను రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించిన అంశాలను మాత్రమే గవర్నర్ గారు ఈ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. ఇప్పుడు నేను వాళ్ళకు గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే, మా ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచార మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎలక్షన్ మేనిఫెస్టోనే ప్రాతిపదికగా దాన్నే ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి చిత్తశుద్ధితోనే అందులో ఉన్న అంశాలనే మా ప్రభుత్వం ఈ 15 నెలలుగా అమలు చేసుకుంటూ అమలు చేసిన అంశాలనే మంత్రివర్గంలో ఆమోదించి మంత్రివర్గంలో ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న అధ్యక్ష, తమరి ద్వారా వాళ్ళని అడగదలుచుకున్న నేను, ఇది ఒక ప్రాతిపదిక, దీనికి ఒక చట్టబద్ధత ఉంది. మరి మేము మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రసంగంలో మేము పొందుపరిస్తే దాన్ని తప్పుబట్టి అవహేళన చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం లాగానే ఉంది అట్లెట్లుంటుంది అంటారు ఏంది అధ్యక్ష? గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అధ్యక్ష. మా విధానము, మా ఆలోచనను, మేం ప్రజలకు చేసిన పనులను మాత్రమే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరుస్తాము. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఆనాటి గవర్నర్ ప్రసంగాలు, ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా ప్రసంగించిండ్రా అధ్యక్ష? వాళ్ళ గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు, మహిళల పట్ల గౌరవం లేకపోవచ్చు, ఆనాటి గవర్నర్ గారిని వారు కించపరిచిండ్రు, అవమానపరిచిండ్రు, అసహ్యకరమైన భాషలో తిట్టిండ్రు అధ్యక్ష. ఇట్లాంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మా ప్రభుత్వం వ్యతిరేకం అధ్యక్ష. మేము ఇట్లాంటి తప్పులు చేయం. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది. మనం రాసుకున్న రాజ్యాంగం అధ్యక్ష, ఇది మనం తెచ్చుకున్న రాజ్యాంగం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారిని గౌరవించి గవర్నర్ గారి ప్రసంగాన్ని, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా మీరు సూచనలు చేయాలి అనుకుంటే వాటి సూచనలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాలను కూడా చర్చకు తీసుకొని వాటిని అందులో పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిందంతా మాట్లాడతాం, ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీ ఉన్నది కదా అధ్యక్ష. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వివరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలనేది నా తాపత్రయం అధ్యక్ష. అబద్ధాల ప్రాతిపదికన ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిపక్షాలను లేకపోతే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళ గొంతు నొక్కి ప్రభుత్వాన్ని మేము నడపాలని అనుకుంటలేము అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సమున్నతంగా అన్ని రంగాలలో నిలబెట్టాలనే తాపత్రయంలో మా మంత్రివర్గ సహచరులు, తమరు, ఈ వ్యవస్థలన్నీ కూడా మా ప్రభుత్వ అధికారులు కూడా సంపూర్ణంగా సహకరించబట్టి చాలా విజయాలు సాధించినాం. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి.
ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. గవర్నర్ గారు లేవనెత్తిన అంశాలతో పాటు అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు